నీ చేతులతో పెట్టేది ఏదైనా అది నాకు విషంతో సమానమని చెప్పాను కదే. నాకు తెలుసు అత్తయ్య, నాకు తెలుసు మీరు ఇలాగే మాట్లాడతారని. కానీ అది వింటే కదా. నేను వచ్చాను అని చెప్పు, మా అత్తయ్య ఖచ్చితంగా తింటుంది అని ఏదేదో వాగుతోంది. తీరా చూస్తే మీరేమో పాత పద్ధతిలోనే ప్రవర్తిస్తున్నారు. అది అంటే ఎవరు? ఎవరులే అత్తయ్య. సింధుయే కదా నా కోడలు. నా కోసం వచ్చింది కదా, నా కోసం నా కోడలు వచ్చింది కదా. చెప్పవే, వచ్చిందా? వచ్చింది. నీ చిన్న కోడలు సింధు. సింధు నా కోసం వచ్చిందా? తెలుసు, నా కోసం వస్తుందని నాకు తెలిసే. ఆ సింధు చెప్పిందనే మళ్ళీ మీకోసం భోజనం తీసుకొచ్చాను. అంతేకాని మీ మీద ప్రేమతో ఏం కాదు. చూస్తావా, నీ కోడల్ని చూస్తావా? ఒక్కసారి అటు చూడు. సింధు, ఏయ్, నా కట్లిప్పవే. అన్నం తినమన్నావు కదా, కట్లిప్పితే తింటాను. ఏంటి, కట్లిప్పితే పారిపోదావనా? నేనెందుకు పారిపోతానే? నా కోడలొచ్చింది కదా, భోజనం తింటమే కదా కావాలి. నా కట్లిప్పు. ఇక్కడే కూర్చొని అరవకుండా తింటాను నీకు కావలసిన భోజనం. ఏంటత్తయ్యా, సడన్ గా నీలో ఇంత హుషారొచ్చింది? ఇప్పటిదాకా చాలా నీరసంగా ఉన్నారు, ఇంతలోనే ఇంత చేంజా? నా చిన్న కొడలు సింధు వచ్చేసింది కదే, అందుకే నాకు ధైర్యం వచ్చింది. ఇంకా నాకేం భయం లేదు, అంతా నా కోడలే చూసుకుంటుంది. కట్లిపో, అన్నం తినాలి. విప్రా. ఇటివే తింటాను, ఇటివ్వు. అంటే ఏంటత్తయ్యా, ఇప్పుడు సింధు వచ్చింది కాబట్టి నిన్ను కాపాడి ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతుందని కలలు కంటున్నావా? కలని కూడా నిజం చేసే శక్తి నా కోడలికి మాత్రమే ఉందే. ఏంటి ఏంటి అది నిజం చేసేది? దాని బొంద తన చావుని తానే వెతుక్కుంటూ ఇక్కడికొచ్చింది. మీరు కళ్ళు కనడం ఆపితే మంచిది. ఇది నా ప్లేస్, ఇక్కడ సింధు ఏమీ చేయలేదు. ఏయ్, సింధుని నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావే. చిన్నప్పటి నుంచి సింధుని నేను చూస్తున్నాను కాబట్టి దాని గురించి పూర్తిగా తెలుసు కాబట్టే చెప్తున్నాను. సింధు అంటే శివంగి. పంజా దెబ్బ కొట్టిందంటే ఆ దెబ్బకి నీ కళ్ళు బయర్లు కమ్ముతాయి. అసలు తను శివంగైతే ఈ మధు మాయల మరాఠీ. నన్ను నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. ఇంకా ఏం చెయ్యాలో అది చేసే
ఆ సింధునక్కడ పెట్టాను. సింధు చిన్నప్పటి నుంచి మాత్రమే నీకు తెలుసు. అదే చిన్నప్పటి నుంచి నేనెలా పెరిగానో నీకు అస్సలు తెలియదత్తా. ఈరోజు మీ అత్త కోడళ్ళ కథ ముగిసిపోయినట్టే. సింధు గురించి మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. అందుకే చెప్తున్నాను, బలిచ్చే ముందు గొర్రెల్ని మేపుతాం కదా, అలా అన్నం పెట్టి మిమ్మల్ని మంచిగా చూసుకున్నాను. ఇక నెక్స్ట్ బలే. చచ్చే ముందు ప్రశాంతంగా దేవనామస్మరణ చేసుకోండి. బాధ లేని చావు నేను మీకిస్తాను. చావు ప్రశాంతంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థించుకోండి. రేయ్, కట్టేండ్రా. ఏయ్ వదలు. ఏయ్ వదలమంటున్నాను కదా, మీకే చెప్పేది. ఏయ్ వదలు. వాటర్ తాగండి. తాగండి అత్తయ్య, తాగండి. రేయ్, కళ్ళ గంతలు కట్టండ్రా. ఏయ్ నన్ను వదలండి, నన్ను వదలమని చెప్పు. ఏయ్ నన్ను వదలండి, నన్ను వదిలేయండి, వదలమని చెప్పవే. జాగ్రత్త అత్తయ్య, ఇక్కడ నీ పనైపోయింది. అక్కడికెళ్ళి సింధు పని చూస్తాను. పద. ఏయ్ ఆగవే, నా మాట వినవే. ఆగు మధు, మధు. సార్, నిజంగా మీ ప్రాజెక్టు పెద్ద బోగస్ సార్. ఆ గవర్నమెంట్ ల్యాండ్ పర్మిషన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ ప్రాజెక్టులో జరిగిన అన్ని లావాదేవీలు ఫేక్ సార్. మీ వదిన మా సారు కలిసి సింధుని అన్యాయంగా అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించారు. కానీ అగ్రిమెంట్లో అది కేవలం 550 స్క్వేర్ ఫీట్ మాత్రమే ఉంది సార్. నా భార్య మెడలో ఉన్న పుస్తల తాడు కూడా అమ్మేసి మొత్తం డబ్బు కట్టాం సార్. దయచేసి మమ్మల్ని మోసం చేయకండి సార్, ప్లీజ్ సార్. నన్ను నమ్మించి మోసం చేసావు వదినా. చాలా అంటే చాలా నమ్మాను నిన్ను. నన్ను కొడుకుతో సమానం అన్నావు. అలాంటి నాకే ద్రోహం చేసావు. నేనే కాదు, మా అమ్మ కూడా నిన్ను గుడ్డిగా నమ్మి నెత్తిన పెట్టుకుని ఊరేగింది. చివరికి మా అమ్మని కూడా నువ్వు నరక యాతన పెట్టావు. నీ మంచితనం, నువ్వు చూపించే అభిమానం, ప్రేమ అంతా ఓ నటన అని అర్థమైంది. నువ్వు అందరం ఎక్కడం కోసం మా కుటుంబాన్ని అధఃపాతాళానికి తొక్కేస్తావా? మాలో మాకే గొడవలు పెట్టి మమ్మల్ని వేరు చేస్తావా? నీ గురించి సింధు మొదటి నుంచి చెప్తూనే ఉంది.